హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారం చూద్దాము. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మీకు యూజ్ అయ్యే ప్రతి సమాచారం అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దసరా సందర్భంగా ఈ నెల 13 నుండి 17వ తేదీ వరకు విఎంఆర్ లాజిక్స్ వారి సంచలన ఆఫర్. ఏ కోర్సు చేరాలన్నా కేవలం 199 రూపాయలు మాత్రమే. నెల రోజుల వ్యాలిడిటీతో ఎస్ఐ, కానిస్టేబుల్, బ్యాంకింగ్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి ఏదైనా విఎంఆర్ లాజిక్స్ క్లాసెస్ ఒక్కసారి వింటే జాబ్ వచ్చేంత కాన్ఫిడెన్స్ పక్కా. అత్యంత అనుభవజ్ఞులైన మా ఫ్యాకల్టీ మీ అద్భుత ఫలితాలకు గ్యారంటీ. విఎంఆర్ లాజిక్స్ జాబ్ కోచింగే కాదు, ర్యాంకు ఇవ్వగల సత్తా ఉన్న సంస్థ అని ఇటీవల ఫలితాలు రుజువు చేశాయి. వెంటనే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రీ క్లాసెస్ వినండి. నచ్చితే కోర్సు తీసుకోండి. నచ్చకపోతే అనే ఆలోచన రానివ్వని దమ్మున్న టీం విఎంఆర్ లాజిక్స్ టీం. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 8818883666 and 8863966665. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో వారం రోజుల్లోగా 1654 గెస్ట్ లెక్చరర్ల పోస్టులకి సంబంధించిన నియామకాలు అయితే చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఇంటర్ బోర్డు ఉత్తర్వులు కూడా జారీ చేసినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో గెస్ట్ లెక్చరర్ల నియామక ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1654 మంది గెస్ట్ లెక్చరర్లను తీసుకోవాలని ఇప్పటికే ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాలేజీల ప్రిన్సిపల్స్, నోడల్ ఆఫీసర్లు, ఎడ్యుకేషన్ ఆఫీసర్లను ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా నిష్ణాతులైనటువంటి వారిని నియమించుకోవాలని సూచించారు. గతేడాది పనిచేసినటువంటి వారికి ప్రాధాన్యత ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భర్తీ అనంతరం ఖాళీలు ఉంటే కొత్త వారిని పీజీ పరీక్షలో మెరిట్ ప్రామాణికంగా రిక్రూట్ చేసుకోవాలని సూచించారు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో పాత వారిని కంటిన్యూ చేస్తారు. ఒకవేళ ఖాళీలు ఏమైనా మిగిలిపోతే సో దీనికి సంబంధించి కొత్త వారిని, అది కూడా పీజీ పరీక్షలో మెరిట్ ప్రామాణికంగా తీసుకొని దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఇదే అప్డేట్ మనకి మరికొన్ని న్యూస్ పేపర్స్లో కూడా రావడం జరిగింది. పాత వారిని కొనసాగిస్తూ ఇంటర్ విద్యాశాఖ నిర్ణయం, అతిథి అధ్యాపకుల కొనసాగింపు అని చెప్పేసి మెన్షన్ చేశారు. అధ్యాపకుల కొరత ఉన్న కాలేజీల్లో పీజీ అర్హతతో కొత్త నియామకాలు చేపట్టాలని ఆదేశాలు జారీ. ప్రభుత్వ నిర్ణయంపై అధ్యాపకుల హర్షం అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. మొత్తం 1654 అతిథి అధ్యాపకుల గెస్ట్ లెక్చరర్లకి సంబంధించి ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో నియామకాలు అయితే వితిన్ 1 వీక్లోనే జరగబోతోంది. సో ఇంకొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఐఐటి కాన్పూర్ నుంచి నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, జూనియర్ టెక్నీషియన్ పోస్టులు, అలాగే జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్కి సంబంధించి ఇంకా డ్రైవర్కి సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. పోస్టుల్ని అనుసరించి 21 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు అయితే ఉండాలి. రాత పరీక్ష, సెమినార్ ప్రజెంటేషన్, స్కిల్ టెస్ట్, అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. దరఖాస్తు విధానం వచ్చేసి ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్ 16వ తేదీ లాస్ట్ డేట్ దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి. రిక్రూట్మెంట్ సెక్షన్ రూమ్ నెంబర్ 224, 2వ అంతస్తు, ఫ్యాకల్టీ బిల్డింగ్, ఐఐటి కాన్పూర్, యూపీ నుంచి దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చింది. ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అయితే పంపించాలి. iitk.ac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి ఈ 95 పోస్టులకి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన మొహాలీలో ఉన్నటువంటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఐసర్ నుంచి 28 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ఎన్ఏడిఏలో ప్రోగ్రామ్ టెక్నికల్ అసోసియేట్లకి సంబంధించి కూడా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇంకా మనకి రైల్వే నుంచి 1664 అప్రెంటిస్లకి సంబంధించి నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి మనకి ఇక్కడ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో దీనికి సంబంధించి 10th పాటు ఆ పర్టికులర్ ట్రేడ్స్లో ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి వారు ఈ యొక్క అప్రెంటిస్ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకోటి చూసుకున్నట్లయితే 20,000 నియామకాలు అని చెప్పేసి హెచ్సిఎల్ కంపెనీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. త్వరలో హెచ్సిఎల్ కంపెనీలో 20,000 నియామకాలు అయితే చేపట్టబోతున్నట్లు ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో వారికి సంబంధించిన క్వార్టర్లీ ప్రాఫిట్స్కి సంబంధించి, ఇన్కమ్కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ అయితే వారు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇందులో భాగంగా 20,000 నియామకాలు అయితే హెచ్సిఎల్ కంపెనీ నుంచి జరగబోతోంది. జూలై, సెప్టెంబర్లో హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఏకీకృత నికర లాభం 3,263 కోట్లకు చేరింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం 3,146 కోట్లతో పోలిస్తే ఇది 3.7% అధికంగా ఉందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి ఫ్యూచర్లో వీళ్ళు 20,000 నియామకాలు అయితే చేయబోతున్నట్లుగా ఇక్కడైతే మనకి ఆర్టికల్లో మెన్షన్ చేయడం జరిగింది.
కళాశాలల నుంచి తాజా ఉత్తీర్ణులు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వారికి 20,000 నుంచి 22,000 మందిని తీసుకోవాలని చెప్పేసి ఈ కంపెనీ నిర్ణయించింది. ఇంకా వచ్చే ఏడాది 30,000 మందిని నియమించుకోవాలని కంపెనీ ప్రణాళికలు చేస్తోంది అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. దాదాపు 9 నెలల తర్వాత జూనియర్ మేనేజ్మెంట్లో ఇంక్రిమెంట్లను జూలై నుంచి కంపెనీ ప్రారంభించింది. ఇవి ఆఫ్షోర్ ఉద్యోగులకు 7 నుంచి 8%, ఆన్ సైట్లో వారికి 3 నుంచి 4.5% మేర ఉన్నాయని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా నియామకాలు అయితే మనకి భవిష్యత్తులో ఫ్రెషర్స్కి ఎక్కువగా నియామకాలు అయితే హెచ్సిఎల్ కంపెనీ నుంచి ఉండబోతున్నాయి. ఇంకా శక్తి స్వరూపిణీలు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే వచ్చింది. తెలంగాణలోని జూనియర్ లైన్మెన్లకి సంబంధించి తెలంగాణ ట్రాన్స్కోలో 684 మందికి పోస్టింగ్ ఇస్తూ దసరా కానుకగా దీనికి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అందులో మహిళలకి సంబంధించి మొత్తం 684 మందికి పోస్టింగ్ ఇస్తే అందులో మహిళలకి 199 మంది ఉన్నారని చెప్పేసి మెన్షన్ చేశారు. తొలిసారి మహిళలకి అవకాశం అని చెప్పేసి కూడా ఇక్కడ అప్డేట్లో ఇవ్వడం జరిగింది. విద్యుత్ శాఖలో నూతన అధ్యాయానికి తెలంగాణ మహిళలు శ్రీకారం చుట్టారు. దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్ టీఎస్ ట్రాన్స్కో నూతన వరవడిని సృష్టించింది. ఇంతకాలం పురుషులకే పరిమితమైనటువంటి జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల్లోకి మహిళలు ప్రవేశించారు. దసరా పండుగ సందర్భంగా వీరికి పోస్టింగ్స్ ఇచ్చారు. టీఎస్ ట్రాన్స్కో సుమారు 684 మందికి జూనియర్ లైన్మెన్గా పోస్టింగ్ ఇవ్వగా ఇందులో 199 మంది మహిళలే ఉండడం గమనార్హం. దసరా అంటేనే శక్తి స్వరూపిణి, అలాంటి పర్వదిన సందర్భంలో మహిళలు అరంగేట్రం చేస్తుండడం విశేషం అని చెప్పేసి మెన్షన్ చేశారు. 1100 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి 2017 సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చారు. మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పిస్తున్నట్టు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. సో దీనికి సంబంధించి ఈ విధంగా మనకి అప్డేట్ అయితే వచ్చింది. త్వరలో మరో 250 పోస్టులకు పిలుపు కూడా ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మొత్తం 1100 పోస్టులకి సంబంధించి మనకి ఇక్కడ 150 పోస్టులకు అర్హులు లేక వాటిని భర్తీ చేయలేదు. 950 పోస్టుల భర్తీకి అర్హులతో జాబితా తయారు చేసి టవర్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో ఉత్తీర్ణులైనటువంటి 684 మందికి పోస్టింగ్లు ఇచ్చారు. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా మరో 250 పోస్టులకు అభ్యర్థులకు క్లైంబింగ్ టెస్ట్కు ఆహ్వానిస్తామని చెప్పేసి ట్రాన్స్కో జేఎండి శ్రీనివాసరావు నమస్తే తెలంగాణకు వివరించారని ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ఎవరైతే జూనియర్ లైన్మెన్గా సెలెక్ట్ అయినటువంటి వారు ఇక్కడ ఇద్దరు అభ్యర్థులకు సంబంధించిన ఇమేజెస్ అండ్ వారి యొక్క ఒపీనియన్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎయిర్పోర్ట్ అథారిటీలో మనకి ఐటీఐ అప్రెంటిస్లకి సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదలైంది. కంప్యూటర్ ఆపరేటర్, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఆఫీస్ అసిస్టెంట్, ఫైనాన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. 9,000 రూపాయలు స్టైఫండ్ అయితే ఇస్తారు. అక్టోబర్ 31వ తేదీలోపు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ai.aero.ro అనేటువంటి యొక్క సైట్లోనికి వెళ్ళి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఇంకా ఐఐసిటీలో మనకి సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఐఐసిటీ నుంచి మనకి 9 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. అక్టోబర్ 21వ తేదీలోపు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. ఇంకా రాష్ట్రంలో నిరుద్యోగం 3.7% అని చెప్పేసి మెన్షన్ చేశారు. రాష్ట్రంలో నిరుద్యోగం దేశ సగటుతో పోలిస్తే అతి తక్కువ శాతంగా ఉన్నట్లు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నెల 10 నాటికి దేశవ్యాప్తంగా నిరుద్యోగం 8.86% చేరుకోగా తెలంగాణలో ఇది 3.7% మాత్రమే ఉన్నట్లు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థ అధ్యయనం ద్వారా వెల్లడైందని చెప్పేసి ఇక్కడ అప్డేట్లో మనకి ఇవ్వడం జరిగింది. సో ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.